హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ట్రెడిషనల్ వెజ్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మనం ముక్కల పులుసు తయారీ విధానాన్ని చూద్దాం. ఈ ముక్కల పులుసు తయారీకి క్యారెట్, ఆనపకాయ, ములక్కాడలు, వంకాయ, దుంపలు, గుమ్మడికాయ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అట్టే పెట్టుకోవాలి. ఈ ముక్కలన్నింటినీ కుక్కర్ గిన్నెలోకి తీసుకుని తగినంత వాటర్ పోసుకుని 3 విజిల్స్ రప్పించుకోవాలి. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితేనే వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్ మై ఛానల్. కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే ముక్కలు మరీ మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు పులుసులోకి పోపు రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక దళసరి గిన్నె పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, ఒక ఎండుమిరపకాయ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు ఇలా వేగిన తర్వాత దీనిలోనే కొద్దిగా ఇంగు వేసుకుని కలుపుకోవాలి. పోపు ఇలా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి అట్టే పెట్టుకున్న పులుసు ముక్కలను దీనిలో వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఉప్పు ముందుగానే వేసుకోవడం వలన ముక్క మరీ విరిగిపోకుండా ఉంటుంది, పైగా ముక్కలకు కూడా ఉప్పు పడుతుంది. ఇప్పుడు దీనిలో ముందుగా నానబెట్టి అట్టే పెట్టుకున్న చింతపండు పులుసును వేసి కలుపుకోవాలి. దీనిలో చిన్న బెల్లం ముక్క, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు వేసుకుని పులుసు మరిగించుకోవాలి. పులుసు చిక్కదనం కోసం 1 స్పూన్ వరిపిండి తీసుకుని ఉండలు లేకుండా నీరు పోసి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న వరిపిండి వాటర్ని పులుసులో వేసుకుని కలుపుకోవాలి. ఒక పావు గంట సేపు ఈ విధంగా ఉడికిస్తే పులుసు చిక్కగా ఉంటుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన ముక్కల పులుసు రెడీ అయిపోయింది. పెళ్ళిళ్ళల్లోనూ సంతర్పణల్లోనూ ఈ ముక్కల పులుసునే ఎక్కువగా వాడతారు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తారుగా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో లైక్ నొక్కడం వలన ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.